ఎప్పుడైనా మన ధ్యానంలో ఉంటే, మన ఆధ్యాత్మికంలో ఉంటే మనల్ని చూసి వాళ్ళు మారరా? నేను ఒక 17 years ఏజ్లో వచ్చాను పత్రికారి దగ్గరికి. అప్పటి నుంచి ఇదే పద్ధతి, ఇదే ఆలోచన విధానం. ఊహ తెలుస్తూనే పత్రికారు కనపట్టారు. అయిపోయింది నా జీవితం. ఆయన విధానమే నా విధానంగా మొదలవుతున్నాం. మనం అలా ఎగ్జాంపుల్గా నిలబడితే వారు ఎందుకు ఉండరు? మనం చేసేవన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉండాలంటే మనలాగే వాళ్ళు కూడా జీవించాలనుకుంటారు. కాబట్టి సూచనలు ఎక్కువ అవ్వడం వల్ల, మార్పులు ఎక్కువ కోరుకోవడం వల్ల కుదరదు. వీలైతే ఎగ్జాంపుల్గా నిలబడదాం, మంచి చేసి 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 చూపెడదాం. ఆ మంచిలోంచి వాళ్ళు కొంత మంచి తీసుకొని పిల్లలు కావచ్చు, పక్కింటి వారికి కావచ్చు, వాళ్ళు అలా మారుతారు. హింసాయుత మార్గంలో వెళ్తుంటే చెప్పాలి. ఆలోచనలు, అభిప్రాయాలు, విధానాలు ఎన్నో ఉంటాయి. హింస తప్ప మిగతావన్నీ విధానాలు, అభిప్రాయాలను ఎక్కువ రుద్దకూడదు. అభిప్రాయాలను ఎక్కువగా రుద్దితే పరిగెత్తి పారిపోతారు. అది ఒక జైలు జీవితం లాగా ఉంటుంది. ఒకప్పుడు నేను పత్రికారు నేను మొదలైపోయినప్పుడు 20-30 మంది ఉన్నాం. ఇలా ఒక 5 మంది 10 మంది కూర్చొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. మారలేదా ప్రపంచం? పత్రికారు అని ఒక వ్యక్తి మారితే ఆయన ద్వారా ఒక మహా సామ్రాజ్యమే ఇప్పుడు సృష్టించబడింది. కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అప్పుడు మాకు అందరూ ఈ ఊళ్ళో 5 మంది ఉన్నారు, ఈ ఊళ్ళో 10 మంది ఉన్నారు, మాకు తెలిసేది లెక్కచారం. ఇప్పుడు లెక్కే తెలియదు. పెద్ద సామ్రాజ్యం ఏర్పడదు. ఒక వ్యక్తి అనుకొని మారితే ఇన్ని లక్షల మందిని మార్చగలిగినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఉండి, రైట్ సార్, అవును, బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కిందట ఓ 10 మందే ఉన్నాం. ఆయన రోజు అదే పని చేశారు. రోజు పత్రిక రోజు చేస్తూ చేస్తూ చేసి వెళ్ళారు. లక్షల కోట్ల మంది మారారు. సామ్రాజ్యం ఒక మంచి అద్భుతమైన సామ్రాజ్యం సృష్టించబడింది కదా. మరి మార్పు వచ్చింది కదా. మార్పు ఎందుకు రాలేదు? మారాలని చెప్పలేదు ఆయన ఎప్పుడు ఎవరికి. నువ్వు మారని ఎవరికైనా చెప్పాడు పత్రిక చెప్పలేదు. ధ్యానం చేయండి, ధ్యానం చేయి. అంతకు మించి వేరే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడు రాలేదు. ధ్యానం చేస్తున్నావో లేదో ఎప్పుడు చూడలేదు ఆయన. ధ్యానం చేయండి, ధ్యాన పద్ధతి ఇది. ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేసింది. ఆయన అంత చేయగలిగితే మనం ఎంత చేయగలుగుతాము కదా. ఖచ్చితంగా చేయగలుగుతాం. మనం మారి కాబట్టి మన అంతర్గత స్థితి పై మన దృష్టి పెట్టి మనం మార్చుకుంటూ పోతే ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. పత్రిక గారు ఒకసారి చెప్పారు, ఆనందంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు. రోజు ఆనందం అనేది ఒక సాధన, ధ్యాన సాధనలాగా మనం ఇది కూడా ఒక సాధనగా తీసుకొని చేయొచ్చు. ప్రయత్నిస్తే అవుతుంది. ధ్యానం రోజు చేస్తుంటే మనకు కుదరడం మొదలు పెడుతుంది. అలాగే ఆనందంగా ఉండడానికి రోజు ప్రయత్నిస్తే రోజు ఆనందంగా ఉండి తీరొచ్చు. వేరే మనం ఏం టెన్షన్ పడే అవసరం లేదు. అదొక ప్రయత్నం వల్ల అవుతుంది. ప్రయత్నమే చేయకపోతే ఏది కాదు. రోజు కొంత సమయం పుస్తకాలు చదవడానికి ఇవ్వాలి, రోజు కొంత సమయం ఉద్యాన సాంగత్యానికి ఇవ్వాలి, రోజు కొంత సమయం ఆచార్య సాంగత్యానికి ఇవ్వాలి. ప్రతిసారి ఏం చెప్తున్నాడు వినాలి. రోజు కొంత సమయం మిగతా వాళ్ళు ధ్యానం చేసి ఏం సాధిస్తున్నారో వినాలి. రోజు మనం సమయం ఇవ్వకపోతే మనం దగ్గర కాం. మన మనసు ఎక్కడికక్కడికో వెళ్ళిపోతుంది. మనసు యొక్క సహజ లక్షణం కోతిలాగే ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. దాన్ని వెనక్కి తీసుకురావాలంటే కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఎంత సమయం ఇస్తే అంత సమయం ద్వారా, సమయమే సాధన అన్నారు పత్రి సార్. ఆ సమయం వల్ల మనం దగ్గర అవుతాం. మన మనసు మన చేతిలోకి వస్తుంది. మనకు హాయిగా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మన మనసు మన చేతిలో లేకపోతే ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితం ఎక్కడో ఏదో ఉన్నామంటే ఉన్నామని అనిపిస్తుంది. అందరూ ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఏమీ లాభం ఉండదు. అందరూ ఉండడం వల్ల లాభం ఉండదు, అన్నీ ఉండడం వల్ల లాభం ఉండదు. మనం మనతో ఉంటే లాభం ఉంటుంది. మనం మనతో లేకపోతే పంజరంలోని చిలకలాగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి చిలకకి, కానీ ఏంటి లాభం? అన్నీ ఆపిల్ పండు అన్నీ పెడతారు, కానీ నిజమైన జీవితం లేదు. కోల్పోయింది జీవితాన్ని. బంగారు పంజరంలో ఉన్నంత మాత్రం ఆనందంగా ఉండదు చిలక. ఓపెన్ చేస్తే బంగారు పంజరం నుంచి వెళ్ళిపోతుంది. జీవితం అది. తనతో తాను ఎలా అనుకుంటుందో అలా జీవించడం, తనతో తాను ఉండడం జీవితం. బంగారు పంజరంలో ఉండడం జీవితం కాదు చిలుకకి. అలాగే మనకు కూడా మనతో మనం ఉండడం అసలైన జీవితం. అందరితో ఉన్నా మనతో మనం ఉండాలి. మనల్ని మనం కోల్పోకుండా ఉండాలి. మన శక్తి మనకు కావాల్సిన శక్తిని మనం పెంచుకుంటూ జీవించాలి.